ఈ వినాయకుడిని కొందాం అనుకున్నాము. కానీ వేరే వినాయకుడిని అయితే కొనేసాము. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం వినాయకుడిని అయితే కొనబోతున్నాము. మా ఊరికి దగ్గరలో ఉన్న టౌన్‌కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. మన టీమ్ అంతా వచ్చేసింది. వినాయకులని అయితే చూస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. పేపర్ కట్టిన వినాయకులన్నీ బుకింగ్ అయిపోయాయంట. కానీ ఒక 5, 6 వినాయకులు ఉన్నారు. ఒకసారి వెళ్లి చూడండి అన్నారు వాళ్ళైతే. మనం ఇప్పుడు చూస్తున్నాం అవి. మన పిల్ల బచ్చాలైతే ఒక 10, 15 అడుగుల విగ్రహం అయితే కావాలన్నారు. కానీ ఇక్కడైతే ఏవీ లేవు. వాళ్ళైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. మన పిల్ల బచ్చాలకైతే విగ్రహం అయితే చాలా నచ్చిందంట. ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయే మనకైతే వినాయకుని అయితే తీయిస్తుంది. మన పిల్ల బచ్చాలకి ఆ వినాయకుడు వద్దు, నాకు ఈ వినాయకుడే కావాలి అంటున్నారు. ఎందుకురా అంటే పెద్ద విగ్రహం కదా, ఈ విగ్రహం తీసుకొని వెళ్ళాలి అంటున్నారు. మొత్తానికి పిల్ల బచ్చాలు అనుకున్నది అయితే సాధించేశారు. ఈ వినాయకుడిని బుకింగ్ చేసేసారు మన స్పాన్సర్. అన్నయ్యతో ఒక ఆఫర్ పెట్టాడు. ఈ ఇయర్ అక్కడ వినాయకుల్ని ఎవరన్నా కొంటే నెక్స్ట్ ఇయర్ డిస్కౌంట్ ఇస్తాడంట. అన్న అయితే ఇలా అంటున్నాడు, ఒకసారి వినండి మీరు కూడా. కృష్ణ సోమందేపల్లి మండలం సోమందేపల్లి విలేజ్లో మన వినాయకులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నవి. ఈసారి కొన్నవారికి మరి సంవత్సరం చాలా తక్కువ రేట్లు ఇస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.